జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. అమ్మా నాన్న లేని ఇల్లు ఇల్లే కాదు, రామాలయం లేని ఊరు ఊరే కాదు అని అంటారు కదా. మరి అలాంటి రామాలయంలో, మా ఊరి రామాలయంలో ధనుర్మాసంలో దేవతలు కూడా ఎదురు చూసేటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పండగది ఎలా జరుపుకున్నామో చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న దండలన్నీ కూడా భక్తులందరూ చేర్చి కూర్చి సమకూర్చినవి అన్నమాట. ఇక మన చేతులతో మనం రామనామం చేస్తూ కుట్టిన దండల్ని ఆ రాముడికి వేస్తే ఆ తృప్తే వేరు కదా. ఇక డెకరేషన్ కానివ్వండి, పల్లకీకి కానివ్వండి, దేవాలయంలో గర్భగుడి విగ్రహాలకు కానివ్వండి, మొత్తం అన్నీ కూడా భక్తుల చేతుల మీదుగా తయారైనవి. అసలు ఆ తృప్తే వేరు కదా. ఇక ఫైనల్గా కూర్చున్న దండల్ని ఇలా పల్లకీకి, రామాలయంలో విగ్రహాలకి, పక్కనున్న వినాయకుడికి, సుబ్రహ్మణ్యానికి, శివాలయానికి అన్నింటికి కూడా డెకరేషన్ చేసేసాం. ఇక రాత్రి డెకరేషన్ కంప్లీట్ అవడంతో నెక్స్ట్ డే ముక్కోటి ఏకాదశి మార్నింగ్ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే మొదలు పెట్టాలి కనుక ఆ రోజు ఇలా బ్రహ్మముహూర్తంలోనే ఆ శివయ్యకి అభిషేకంతో పాటు అర్చన కంప్లీట్ చేసి తిరుపతి కూడా మొదలుపెట్టాము. లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోవింద గోవింద గోవింద. మీరంతా ఉన్నాను. గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ. శ్యామ వేణుగోపాల ఆనంద యశోద. ఇదే ధనుర్మాసంలో భగవన్నామ స్మరణ చేస్తూ ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చాలా సక్రమంగా అనుకున్న దానికంటే చాలా చక్కగా జరిగాయి. ఇక సాయంత్రం పల్లకీలో అయ్యవారిని అమ్మవారిని ఊరేగింపు మొదలుపెట్టారు. గోవిందుడు అనుగ్రహిస్తే అంతే, అతను చూడలేని వాళ్ళకు కూడా దర్శనం కల్పిస్తాను అన్నట్టు అలా వీధిలో తిరిగి అందరికీ దర్శనం కలిగేటట్టు చూసుకున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా గుడికి వచ్చి కొంచెం గోవిందనామాలు చేసి ఆ రోజు ముక్కోటి ఏకాదశిని అయితే ఎంతో భక్తిగా శ్రద్ధగా అన్నింటికీ మించి ఎంతో ఉత్సాహంగా ముగించేసాము. ఈ ముక్కోటి ఏకాదశి నుంచి మనందరి జీవితాల్లో కూడా మంచి మంచి అభివృద్ధి జరగాలని చెప్పి, ధర్మబద్ధంగా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా ఆ గోవిందుడికి ఒక నమస్కారం చేసుకుందాము. మళ్ళా తిరిగి గుడికి చేరిన రామ పరివారానికి గోవింద నామాలతో కాసేపు భజన చేసి విశ్రాంతి అయితే ఇచ్చేసాము. సో ఈ రామ మందిరంలోని జరిగిన వైకుంఠ ఏకాదశి వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ. శంభో శంకర.